ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనము. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ప్రియ దేవుని సంగమా, నీ బంధువుల వలన నీ స్నేహితుల వలన నీకు క్షేమము కలగదు, కానీ సర్వోన్నతుడైన యెహోవా వలననే నీకును నీ కుటుంబానికి అభివృద్ధి కలుగుతుంది. ఆయన కృప నిన్ను ఆవరించి ఉండాలంటే నువ్వు మొదట ఆయనలో రక్షణ పొంది పరిశుద్ధపరచబడాలి. అప్పుడు నీకు స్వాస్థ్యమును, ఆరోగ్యమును, ఆత్మీయ, శరీర, భౌతిక విశ్వాసమును నీకు అనుగ్రహించును. ఆయన శక్తిమంతుడు. యెహోవా నమ్మదగిన వాడు కావున యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయన నామములో ముందుకు సాగు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీకును మీ ఇంటికిని క్షేమము మరియు సమాధానము కలుగునుగాక. ఆమేన్.